డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం ఉరిశిక్ష విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రుక్ సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రముఖ న్యాయవాది పద్మావతి బావరాజు, బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికార లక్ష్మి, ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకురాలు అంగర సత్యప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణం దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకే ఒక ముద్దాయిని పట్టుకున్నాము. అతను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము మనకి ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా సాల్వ్ అయ్యి ఉన్నారన్నారు. వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం ఎందుకు ముద్దాయిల్ని పట్టుకొని విచారించలేకపోయాము? విచారించిన పేరని చెప్పడము జరుగుతా ఉన్నది. కానీ ఈ అమ్మాయి విషయం జరుగుతూ ఉంటది. ట్రయల్ టైం ఆ అమ్మాయికి శాంతి కలగాలి అని అంటే ఇమీడియట్ గా చాలా తక్షణమే దీనికి కరస్పాండింగ్ గా ఏమి రూల్ అయిన ప్రొటెక్షన్ ఉండాలి. భారతదేశంలో పుట్టడం నిజంగా మా అదృష్టం అనుకునే వాళ్ళం అండి ఇది వరకు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఆడదానికి పూర్తిగా అన్యాయమే జరుగుతుంది. అంత దారుణంగా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా దారుణం అండి. ఇది భరతమాతకి జరిగిన అవమానమే. మాలాంటి తల్లులు పిల్లల్ని ఎలా బయటకు పంపించుకోగలమండి? మేడం మాట్లాడినట్టు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలండి. నేను అదే కోరుకుంటున్నానండి. ప్రజలందరూ ఇప్పుడు ఇంతమంది ఈ పాప ఇలాంటి పిల్లల మీద కూడా రేపటం జరుగుతున్నాయి రాజమండ్రిలో. సో చాలా కాలేజెస్ నుంచి చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ చేసే పీపుల్ అండ్ డాక్టర్స్, సోషల్ యాక్టివిటీస్ట్, ఈవెంట్ మేనేజర్స్ ప్రతి ఒక్కరు రాజమండ్రి నుంచి ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో. గంటకొకటి, నిమిషానికొకటి జరుగుతుంది. అసలు కోల్కతాలో జరిగిన ఈ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇమీడియట్ యాక్షన్ రావట్లేదు. ప్రొటెస్ట్ చేస్తున్నారు, కరెక్టే. ప్రొటెస్ట్ చేస్తున్న దానికి వెంటనే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఎక్కడ రూల్స్ పాస్ చేయట్లేదు గవర్నమెంట్. సీఎం కూడా మమతా బెనర్జీ కూడా ఇంకా దీని మీద ఇంకా స్పందించలేదు. జస్ట్ ఉమెన్స్ అందరూ ఫ్రీ